జీసస్ టాక్స్ విత్ హెవెన్. నా ప్రియ సహోదరులారా, ఈరోజు మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 14 వచనాల వరకు పరిశీలన చేద్దాం. పరలోక రాజ్యము దివిటీలను పట్టుకొనిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఏమిటిది? ఒకసారి మనం మాట్లాడితే ఈ 10 మంది కన్యకలు పరలోక రాజ్యానికి సంబంధం ఏమిటి? ఆ 12 మంది కన్యకలు దివిటీలను పట్టుకొని ఉండుట ఏమిటి? వాక్యాన్ని పరిశీలన చేస్తే వాక్యములో ఉన్నది ఏమిటయా అంటే, ఎవరైతే పరలోక రాజ్యంలో దేవుని కుమారులను రాకడ సమయంలో కనిపెట్టుకొని ఉంటారో వారు వెలుగును ధరించి, వారు మెలుకు కలిగి, వారి చిత్తపాటును గుర్తు చేస్తుంది. ఈ 10 మంది కన్యకలు చిత్తపడ్డారు, పెండ్లి కుమారుని కోసం చిత్తపడ్డారు, ఆయన రావడం కోసం చిత్తపడ్డారు. అందుకనే దివిటీలు 10 మంది కన్యకలు. వీళ్ళు సిద్ధపడింది దేనికి? పెండ్లి కుమారుడు వస్తాడు, ఆయనతో మనము కలిసి విందులోనికి వెళుదము అనేది ఈ 10 మందిని పోల్చి పరలోక రాజ్యాన్ని చిత్తపరిచాడు. పరలోక రాజ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. అలా పోలి ఉందట, ఈ 10 మంది కన్యకలను పోలి ఉంది పరలోక రాజ్యం. అదేంటో ఒక్కసారి మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు దివిటీలు 10 మంది పట్టుకున్నారు. మరి వారు సిద్ధపడ్డారు, ఆ స్థలానికి వచ్చారు. వస్తే ఇందులో 2 రకాలు ఉన్నారు. బుద్ధి లేని కన్యకలేమో 5, బుద్ధి కలిగిన వారేమో 5. అయితే వీరు సిద్ధపాటు ఏంటి? దివిటీలను తీసుకొని వచ్చారు. వెలుగు కావాలా, ఆయన ఎదుర్కోవాలి, ఆయన యొద్దకు సిద్ధపడి రావాలా. ఆయన యొద్దకు సిద్ధపడి రావాలంటే వారికి సిద్ధలలో నూనె అవసరం. సిద్ధలలో నూనె, తర్వాత దివిటీలను పట్టుకొని ఉండుట, ఆయన కోసం వేచి ఉండుట లేక కాచుకొని ఉండుట, ఇవి చిత్తపాటునకు సాదృశ్యం. అందుకని ప్రియులారా, వీరు ఏం చేశారంటే 10 మంది వచ్చారు, ఆ స్థలంలో పాల్గొన్నారు. 10 మంది సక్రంగా దివిటీలను తెచ్చుకున్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు ఏమి చేశారంటే దివిటీలను అయితే తెచ్చుకున్నారు, కానీ సిద్ధలలో నూనె తక్కువగా తెచ్చుకున్నారు, మర్చిపోయారు. ఈ యొక్క తెలివి కలిగినటువంటి ఈ 5 స్త్రీలు ఏం చేశారంటే దివిటీలను సరిగ్గా చూసుకున్నారు, తర్వాత సిద్ధలలో నూనె అంటే ఎక్స్ట్రా నూనె కూడా తీసుకొని వచ్చారు. సరే, ఏది ఏమైతే పరలోక రాజ్యములో నుండి దేవుని కుమారుడు అనగా పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది. కనుక వీళ్ళకి ఏం చేసిందంటే అర్ధరాత్రి వేళ అయింది. అర్ధరాత్రి వేళ ఏంటంటే 12 గంటల నుంచి లెక్క. అర్ధరాత్రి వేళ అయింది కనుక వీళ్ళు ఏం చేశారంటే నిద్రలోకి జారుకొని నిద్ర పట్టేసింది ఈ 10 మందికి కూడా. అప్పుడే ఎప్పుడైతే వీళ్ళు నిద్రపోయారో ఆ దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి. తర్వాత సిద్ధులను సిద్ధపరుచుకొనే ఉన్నారు. అయితే పరలోకము నుండి దేవుని కుమారుడు అంటే పెళ్లి కుమారుడు వస్తున్నాడని కేకలు వినిపించాయి. ఎప్పుడైతే కేకలు వినిపించాయో అప్పుడు ఈ 10 మంది కన్యకలు లెగిశారు, సిద్ధపడ్డారు, శుభ్రం చేసుకున్నారు, తన దివిటీలను పట్టుకున్నారు. అయితే తీరా చూసేసరికి బుద్ధి లేనటువంటి కన్యకల సిద్ధుల్లో నూనె లేదు. అయితే ఈ యొక్క బుద్ధి కలిగినటువంటి కన్యకలు అడుగుతున్నారు, ఏమండి మాకు కూడా కొంత నూనె ఇవ్వండి, మరి దేవుని కుమారుడు వస్తున్నాడట ఎందుకు, మరి మేము కూడా ఆయన్ని ఎదుర్కోవాలా, ఆయన వెంబడించాలి కనుక ఆయనతో పాటు మేము రావాలి కనుక అనేసరికి బుద్ధి కలిగిన వారు అంటే తెలివి కలిగిన వారండి వీళ్ళు ఏమన్నారంటే, ఒకవేళ మా నూనె కనుక ఇస్తే
మరి ఆయన వచ్చే సమయానికి ఒకవేళ మాకు కూడా అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలా అని చెప్పి మీరేం చేస్తారంటే అమ్మేవారి దగ్గరికి వెళ్ళి తీసుకొని రండి అని చెప్పారు. సరేలేని అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే అమ్మే వాళ్ళ దగ్గరికి 5 తెలివి తక్కువటువంటి కన్యకలు ఏం చేశారంటే వెళ్ళారు సిద్ధుల్లో నూనె తెచ్చుకోవడానికి. ప్రియులారా చూడండి, ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళారో అప్పుడే పెళ్లి కుమారుడు వచ్చేసాడు. వీళ్ళేమో సిద్ధుల్లో నూనె తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఈ తెలియగలిగినటువంటి వారు అంటే బుద్ధి కలిగినటువంటి వారేమో సిద్ధంగా ఉన్నారు. అంతే, పెళ్లి కుమారుడు వచ్చాడు. ఈ తెలివి కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు, బుద్ధి కలిగినటువంటి 5 కన్యలు ఆ పెళ్లి కుమారుడితో లోపలికి విందులోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చారు ఈ సిద్ధుల్లో నూనె అయిపోయినటువంటి కన్యకలు. అప్పుడు అంటున్నారు, అయ్యా మేము వచ్చాము, మాకు తలుపు తీయండి అని చెప్తున్నారు. అప్పుడు ఆ లోనకి వెళ్ళినటువంటి పెండ్లి కుమారుడు ఏమన్నాడో తెలుసండి, మీరెవరో నేను ఎరగను, మీరెవరో నేను ఎరగను, వెళ్ళిపోండి అన్నాడు. ఇదే విషయం ఈ భూలోకంలో కూడా చాలామంది ఇలాగే ఉన్నారు. సంఘం కోసం కానీ, దేవుని కోసం కానీ, ప్రార్థించడం కోసం కానీ, మందిరానికి రాసం కోసం కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అని చిత్తపడరు. దేవుని కార్యాల కోసం సరిగా రారు. పాటల్లో కానీ, మందిరానికి ముందుగా రావడం కానీ వీళ్ళు రారండి. ఇటువంటి వారు ఎవరో తెలుసండి, బుద్ధి లేనటువంటి కన్యకలు. అంతా అయిపోయిన తర్వాత వస్తారు, అంతా అయిపోయిన తర్వాత అడుగుతారు, అంతా అయిపోయిన తర్వాత మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటారు, పాటకు కానీ ప్రార్థనకు కానీ. కారణం ఏంటి? వీరి అశ్రద్ధ ఉంది వారిలో, వారి మనసుల్లో కానీ, వారి ఉద్దేశాల్లో కానీ, వారి ఆలోచనలో కానీ దేవుడు అంటే భయం లేదు, చిత్తపడే విధానం లేదు. ముందుగా వచ్చి దేవుని కార్యాలు జరిగించాలా, దేవునిలో ప్రార్థించాలా, పాడాలా, దేవుని వాక్యాన్ని వినాలి అనే ఆశ అనేది వాళ్ళకి లేకుండా పోయింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి మందిరాల్లో, అలాగనే సంఘాల్లో కూడా ఉన్నారు, సమాజాల్లో కూడా ఉన్నారు అశ్రద్ధ చేసేవాళ్ళు. చూడండి ప్రియులారా, మనకి ఏ దినమైతే దేవుడు చిత్తపరిచాడో ఆ దినము మనం ముందుగానే చిత్తపడాలి. మనం ముందుగా చిత్తపడితేనే ఆయన ఎదుర్కోవాలన్నా, ఆయన కార్యాలు చూడాలన్నా, ఆయన అద్భుతాలు జరగాలన్నా, ఆయన అద్భుతాలను చూడాలన్నా మనం సిద్ధంగా ఉండాలి దేనికైనా. అందుకనే ఇక్కడ చూసినటువంటి విషయం ఏంటంటే, జారిపోయిన తర్వాత రావాలంటే కుదరదు కదా. జరిగిపోయిన తర్వాత, జరిగిన కాలం జరిగిపోయిన తర్వాత, ఆదివారం జరిగిపోయిన తర్వాత, లేక శుక్రవారం జరిగిపోయిన తర్వాత, నువ్వు ప్రాధేయపడ్డ తర్వాత, శోధించిన తర్వాత, అడిగిన దేవుడు వరం ఇవ్వడు కదా, నీ మాట వినడు కదా. ఎందువలన? నువ్వు సిద్ధంగా లేవు. అసలు నీ మనసులో దేవుని భయం లేదు, నీ హృదయంలో దేవునికి స్థానం లేదు, చోటు లేదు, అసలు ప్రార్థన లేదనిపిస్తుంది. ఎందుకంటే ఈ బుద్ధి లేని 5 కన్యలో చాలామంది ఉన్నారండి, ఈ లోకంలో చాలామంది ఉన్నారు. మరి చూడండి, చిత్తబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వారేమో కాసుకొని ఉన్నారు. వచ్చాడు పెండ్లి కుమారుడు విందులోకి వెళ్ళిపోయారు 5 తీసుకొని. తర్వాత అడిగితే ఏమొస్తుంది చెప్పండి? జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాపడిన రాదు, దుఃఖపడిన రాదు, శోధించిన రాదు, అయ్యా మా తప్పులు మన్నించండి అన్న రాదు. ఏడవలే ఉన్నారు చాలామంది సంఘాల్లో, స్త్రీలు పురుషులు కూడా, గ్రామాల్లో కూడా అదే రీతిలో ఉన్నారు. దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలా, ఎప్పుడు రాకూడదు, ఏ సమయానికి రావాలనేది ఎవరో గమనించరు. కనుక ప్రియులారా, లోనికి వెళ్ళిన తర్వాత వీళ్ళు బతికిలాడుతున్నారు, మేము వచ్చామయ్యా మమ్మల్ని రాని అని. మీరెవరో నేను ఎరగను, మీతో నిత్యంగా చెప్తున్నాను, వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిన వారేమో సంతోషంగా ఉన్నారు పెళ్లి కుమారుడితో, ఆ విందులో పాల్గొన్నారు, ఎంతో రుచికరమైనటువంటి విధానాన్ని చూశారు, చాలా కార్యాలు చూశారు, సంతోషం ఆనందం ఉప్పొంగిపోయింది పెళ్లి కుమారుడితో ఉండటం వల్ల. నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, గమనించండి, ఎప్పుడు ఏ గడియలోనూ దేవుడు వస్తాడో తెలియదు, ఏ గడియలోనో దేవుని యొక్క పరలోకము నుండి ఆయన దిగి వస్తాడో తెలియదు. ఈ భూమి మీద నువ్వు ఎలా ఉండాలంటే చిత్తపడి ఉండాలా, మెలకుగా ఉండాలా.
మెలకువగా ఉండి ప్రార్థించే విధంగా ఉండాలా, మెలకువగా ఉండి దేవుని తెలుసుకునే విధంగా ఉండాలా. మనం బ్రతికున్నప్పుడే ఆయన పరలోకం నుండి వచ్చాడనుకోండి, అక్కడ ఏమీ ఆగదు, తొందరగా నీ పరిష్కారం ఏంటో చేయగలడు. నువ్వు ఆయనతో చిత్తపడి ఉన్నావా లేదా, అదే కావాల్సింది. ఒకవేళ బుద్ధి లేనటువంటి కన్యకల వలె ఉన్నారనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి కాదు కదా, ఆయన దూరంలో కూడా మనకు చేత కాదు, మనకు ఆ అర్హత లేదు కూడా. అందుకనే గమనించండి, ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు నువ్వు మందిరానికి ఎప్పుడు వెళ్తున్నావు? నువ్వు వెళ్ళి ఏం చేయాలని దేవుడు చెప్పాడో అదే చేయాలా. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నువ్వు ఎలా కలిగి ఉన్నావు దేవుణ్ణి, అశ్రద్ధతో కలిగి ఉంటే, లేక మెలకువ లేనటువంటి తత్వం ఉంటే, లేక బుద్ధి లేనటువంటి తత్వం ఉంటే, లేక గురిడితనంగా జీవిస్తే, లేక అవిశ్వాసంగా జీవిస్తే, దేవుని ప్రార్థన లేకుండా జీవిస్తే 5 కన్నీళ్ళ వలె నువ్వు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. పరలోక రాజ్యం నీకు లేదిక. ఎందువలన? చిత్తపాటు లేదు నీలో. చిత్తపాటు లేదు కనుక నీ కాసుకొని ఉండాలి. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, బైబుల్ చెప్తుంది ఏంటంటే, మెలకుగా ఉండండి. ఏ గడియ, ఏ సమయంలో, ఏ కాలంలో ప్రభు వస్తాడో తెలియదు. వచ్చినప్పుడు నువ్వు కనుక మెలకుగా ఉండి చిత్తపడకపోతే, ఆయనతో పాటు నువ్వు ఆయన్ని కాసుకోకపోతే, ఆయన ఎదుర్కొనకపోతే, నీకు జరిగేది 10 మంది కన్యకల్లో 5 బుద్ధి లేని కన్యకల వలె ఉంటావు. గమనించండి ఒకసారి. ఆయన గడి అయినను, మరి ఆయన రాకడైనను తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మెలకుగా ఉండాలా. అంటే మెలకుగా ఉండటం అంటే ఎప్పుడు వస్తాడా అని ప్రార్థించడం, విశ్వాసం కలిగి ఉండటం, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండటం, దేవుని మందిరంలో కలిగి ఉండటం, దేవుని ఆత్మను కలిగి ఉండటం, నీ యొక్క ప్రతి జీవిత విషయాలన్నీ కూడా ఆయనకి అప్పగించటం. ఇది చిత్తపాటు. చిత్తపడిన వారు ఎప్పుడైనా దేవుణ్ణి కలుసుకోగలరు. చిత్తపడి ఈ లోకంలో దేవుని కొరకే నువ్వు కాచుకొని ఉంటే, ఎదుర్కోవడానికి ఎప్పుడైతే చిత్తపడి ఉంటావో అప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు. నువ్వు ఆయన కలిసి ఓ మంచి విందులోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. గమనించండి, పరలోక రాజ్యం ఈ యొక్క 10 మంది కన్యకలను పోలినటువంటిది. దానిలో ప్రవేశించాలంటే మరి ఈ లోకంలో మనకు అనేకమైన బోధలు ఉన్నాయి. ఏది మంచి బోధో దాన్ని గమనించి ఆ బోధ విని నువ్వు ఎదుర్కోవాలంటే నీ జీవితం ఇక్కడే మారాలా, నీ పరిస్థితులు ఇక్కడే మారాలా, నువ్వు మారుమనసు ఇక్కడే భూమి మీద పొందాలా. పొంది ఆయన ఎదుర్కోవడానికి మెలకుగా ఉండి సిద్ధపడితే నీవు ఆయనతో పాటు వెళ్ళడానికి నీకు అవకాశం ఉంటుంది, నాకు అవకాశం ఉంటుంది. ఎవరైతే అలా ఉంటారో అందరికీ అవకాశం ఉంటుంది. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఫలింప చేయనుగాక. ఆమేన్.